పరిస్థితిలో లేదన్న విషయాన్ని తమరు గమనించాలి అధ్యక్ష. ప్రభుత్వాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే ఈ సంవత్సరం అధ్యక్ష మేము పదే పదే వారికి గుర్తు చేసినాము. దాశరథి గారు అధ్యక్ష చాలా గొప్ప కవి, ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాల మీదనే గవర్నర్ గారు ఫోకస్ చేసినారు కాబట్టి ఈ సూచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వారి శత జయంతి సంవత్సరం అధ్యక్ష. నా తెలంగాణ కోటి రతనాల వినా అన్నాడు మా నిజామాబాద్ జైలు గోడల మీదనే బొగ్గుతో రాసినటువంటి గొప్ప కవి అధ్యక్ష. తను స్వాతంత్ర సమరయోధుడు. ఇది వారి శత జయంతి సంవత్సరం అధ్యక్ష. ఇంతవరకు ప్రభుత్వం నుండి కనీసం ఒక మంచి కార్యక్రమం కానీ చేస్తామని అప్పుడెప్పుడో 5-6 నెలల కింద ఒక స్టేట్మెంట్ వచ్చింది తప్పితే కనీసం ఒక కార్యక్రమం కూడా లేకపోవడం కొంచెం బాధాకరం అధ్యక్ష. చాలా గ్రాండ్గా అద్భుతంగా వారి యొక్క శత జయంతి సంవత్సరాన్ని ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష అట్లానే 11వ పాయింట్లో అధ్యక్ష గవర్నర్ గారు ఏమంటారంటే 2,60,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పినారు అధ్యక్ష. దీనిలో మరి కాళేశ్వరం పాత్ర లేదా అధ్యక్ష? కాళేశ్వరం ఉంది కాబట్టే 2,64,00,000 వచ్చింది. అంతకుముందు తెలంగాణ రాకముందు 64 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మన తెలంగాణ యొక్క పంట ఉండే అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది బీఆర్ఎస్ పాలన అని చెప్పి ఇప్పుడు పెద్దలు కోదండరామ్ గారైనా ఇందాక మాట్లాడిన ఏవిఎన్ రెడ్డి గారు అన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 2,00,00,000 మెట్రిక్ టన్నులకు మరి ఇవాళ వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందంటే అది కేవలం బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో కాళేశ్వరంతోనే పెరిగిందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పెద్దలు కోదండరామ్ గారు మాట్లాడుతూ మనము ఉపాధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలన్నారు. అది కరెక్టే. కాకపోతే 2,00,00,000 మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేయగలిగేటటువంటి రంగం ఉపాధి రంగం కాకుండా ఎట్లా పోతుంది అధ్యక్ష? వ్యవసాయ రంగాన్ని ఎందుకు ఇవాళ మీరు సంపూర్ణంగా విస్మరిస్తూ ఉన్నారు? అదే కాళేశ్వరంలో మేడిగడ్డ రిజర్వాయర్ని బూచిగా చూపించి ఇవాళ మొత్తం యావన్ తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయి కదా అధ్యక్ష. తమరి జిల్లాలో తమరికి కూడా తెలుసు అధ్యక్ష. ఇదివరకు కాళేశ్వరం నుంచి ఏం చేసినాం మనం? ప్రతి చెరువుని నింపినాం. వాటర్ టేబుల్ పెరిగింది. 7 మీటర్ల పైచిలకు వాటర్ టేబుల్ పెరిగింది. ఇవాళ నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష. సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా రైతులే స్వయంగా వీడియోలు తీసుకొని తమ పంటలు తాము నిప్పు పెట్టుకుంటున్నారు, మేకలను వదిలిపెడుతున్నారు, గోదలను వదిలిపెడుతున్నారు తినేసేయమని చెప్పి. ఎందుకంటే వారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఉపాధి అంటే కేవలం సూటు బూటు వేసుకొని ఏసీ ఆఫీసులలో కూర్చునేది ఉపాధి కాదు. మన చేత మన ఇంట్లో మనం గొర్రెలు పెంచుకున్నా, చేపలు పెంచుకున్నా, వ్యవసాయం చేసినా, ఇంకో పని చేసినా అది కూడా ఉపాధి అవుతుంది అధ్యక్ష. దాని మీద కూడా దయచేసి చిన్న చూపు చూడవద్దని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష 12వ పాయింట్లో గవర్నర్ గారు మాట్లాడారు అధ్యక్ష. మేము 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పి చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష అంతకుముందు ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఒక మాట మాట్లాడినారు అధ్యక్ష. 2 లక్షలు మేము రుణం మాఫీ చేస్తాము, మీరు ఇప్పటికైతే ఎవరైనా ₹1,00,000 తీసుకుంటే అర్జెంటుగా బ్యాంకుకు పోండి రుణం తెచ్చుకోండి అన్నారు అధ్యక్ష. అంటే ఎస్పెషల్లీ అధ్యక్ష నేను తమరికి కూడా తెలుసు, తమరి జిల్లాలో గిరిజనులు ఎక్కువ ఉంటారు అధ్యక్ష. 10% మన రాష్ట్రంలో గిరిజనులు ఉంటే 20 లక్షల ఎకరాల పైచిలకు వాళ్ళ దగ్గర భూమి ఉన్నది అధ్యక్ష. ఒక్కొక్క గిరిజన బిడ్డ అధ్యక్ష ఇవాళ తండ్రి పేరు మీద, కొడుకు పేరు మీద, బిడ్డ పేరు మీద 2 లక్షల రూపాయలు రుణం తెచ్చుకుంటే అధ్యక్ష 7-8 లక్షల రూపాయలు ఆ ఇళ్లలో అప్పయింది. కానీ ప్రభుత్వం మాత్రం మరి కేవలం 20,000 కోట్లు ఇచ్చి 25 లక్షల మందికి మాత్రం అప్పు తీర్చినామని చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా అప్పు తీరక సంపూర్ణంగా రుణమాఫీ కాక అనేక కుటుంబాలు బాధపడతా ఉన్నాయి అధ్యక్ష. మరి ఆ సందర్భాన్ని దాన్ని ఎగ్జాక్ట్లీ అది చెప్పకుండా అసలు ఎస్టిమేషన్ ఒక 50,000 కోట్ల రూపాయలు అయితేనే 2 లక్షల రుణమాఫీ అవుతుంది అధ్యక్ష. అది కాకుండా కేవలం 20,000 కోట్లు చేశామని గవర్నర్ గారితో చెప్పించడం అన్నది ఇది ప్రభుత్వం గవర్నర్ గారిని తప్పుదోవ పట్టిస్తుంది అధ్యక్ష. రైతులను మన ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తుంది అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి. అదేవిధంగా 500 రూపాయల బోనస్ ఇచ్చినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది మాత్రం నేను కొద్దిగా అన్పార్లమెంటరీ అయినా బోగస్ అనే పదాన్ని వాడాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది గుండెల్లోంచి వచ్చేటటువంటి బాధ అధ్యక్ష. ప్రతి రైతు ఎక్కడికి పోయినా మీరు మాట్లాడండి ఈ విషయం మాకు బోనస్ రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని 16వ పాయింట్ కింద గవర్నర్ ప్రసంగంలో పెట్టినారు. ఇది చాలా దారుణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 18వ పాయింట్లో అధ్యక్ష, నిరంతర వ్యూహాత్మక ప్రయత్నాల ద్వారా నా ప్రభుత్వం కృష్ణానది జలాలలో తెలంగాణ యొక్క న్యాయబద్ధమైన వాటాను పరిరక్షించుకోవడానికి